भाई। हाँ जी। कैसे हो? अच्छे हूँ साहब। अल्लाह हाफिज। शुक्रिया। అందరూ బాగున్నారా? పెళ్లి జంటలు కూర్చోండి. కళ్యాణ రేఖలని చెయ్యి, మంగళసూత్రాలను ముట్టుకోకూడదు. మీరు కానివ్వండి. ఏంది నువ్వు అనేది? పెళ్లి చేసుకున్న వాళ్ళందరూ ఆశీర్వదించడానికి పనికిరారబ్బా. కొన్ని వందల పెళ్లిళ్ళు చేయించిన చెయ్యిది. నువ్వు ముట్టుకోకపోతే అసలు అవి మంగళసూత్రాలే కావు. అది కాదు సిద్ధప్ప. అయ్యా, సీతకు దూరమైన రాముడు దేవుడే. మంచి మనసుకు మించిన అర్హత ఇంకేముంటుంది చెప్పండి? కాదనకండయ్యా. కళ్యాణమస్తు. సిద్ధప్ప, ఇక్కడి కొందరి కళ్ళల్లో రేపటి మీద ఆశ కనిపిస్తుంది, కొందరి కళ్ళల్లో నా మీద కసి కనిపిస్తుంది. రేయ్, తాడి కట్టేదానికి వచ్చిన వాళ్ళు అక్కడే కూర్చోండి. నా తల కొట్టేదానికి వచ్చిన వాళ్ళు లేచి నిలబడండి. రేయ్, కోసేవాడికి కోడి మీద కోపం ఉండదు. నేను అంతే, బాధ్యతగా నరుకుతా, మళ్ళీ పుట్టడానికి భయపడేలా చంపుతా. కానీ ఇది సమయం కాదు, స్థలం కాదు. పెళ్ళికొచ్చారు, భోంచేసేళ్ళండి. నేను దించిన నా మందిని చూసి నీకు భయమా? నీ పంచన బతికే నీ మంది ముందే నీ తల తెంచుకుపోతానని భయమా? భయం నా బయోడేటాలోనే లేదురా మోసడికే. ఈ మందిరే కాదు, ఎన్ని వందల మందినైనా మెంటేసుకునిరా. చివరి తల తెగే వరకు కత్తి వదలను, చెయ్యి మార్చను. ఒంటి చేతో ఓచకోత కోస్తా నా కొడక. కానీ ఇది ముడిపడే చోటు, తలపడే చోటు కాదు. వద్దు, నిన్ను సంపడమే నాకు శుభకార్యం. ఇప్పుడే ఇక్కడే నీకు సావుని చూపిస్తా. నన్ను చూడాలంటే చావు కూడా నా పర్మిషన్ కావాలరా. అపాయింట్మెంట్ లేకుండా వస్తే అకేషన్ చూడను, లొకేషన్ చూడను. అడ్డంగా నరుగుతా పిల్ల కుంక. ఎలాండ్రా?